భారతీయ ఆరోగ్య జీవనశైలి 10. వ్యాయామము. వ్యాయామం అంటే మనము సూర్యునికి నమస్కారం చేసుకునేది వస్తే చేసుకోండి, లేదా అలా కొంచెం దూరం నడిచిరండి. స్నానం చేసినట్టయినా నడచండి, స్నానానికి ముందైనా వేయండి, పొద్దున్న చేస్తే మంచిది. అది కూడా 8 లోపలే వాకింగ్ చేయాలా. 4 గంటల నుంచి 8 గంటల సమయంలో వాక్ చేస్తే చాలా మంచిది. మీ శరీరము దృఢత్వం ఏర్పడుతుంది. సో ఇది కీళ్ళు కండరాలు. ముఖ్యంగా ఇటీవల నేను తెలుసుకున్నది ఏమంటే, నాకు కొంచెం జబ్బులు రావంటే అందరికీ వస్తాయి, కానీ నాకు కొంత నేను వితిన్ 20 డేస్లోనే మళ్ళీ నాకు ఇది ఇంకా ఈ కీళ్ళు పట్టేసినాయి, తర్వాత ఈ కాళ్ళు పట్టేసినాయి. నువ్వు అరిగిపోయినా కింద కూర్చోకూడదు, పూజ చేస్తామంటే చేస్తాను నేను, కింద కూర్చోకూడదు అన్నాను. ఇప్పుడు కింద కూర్చొని వజ్రాసనంలో కూర్చొని నేను 10 సార్లు కృష్ణునికి మొక్కుతాను లేస్తాను, నాకేమి ఇబ్బంది లేదు. ఈ డాక్టర్ ఎక్స్రే చేసిన నేను వాళ్ళే కూడా వస్తాయి. వాళ్ళు డాక్టర్ డబ్బులు తీసుకుంటారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి వస్తాయి, కనుక వస్తాయి. వాళ్ళకి కూడా ఉంటుంది కదా, రక్త ప్రసరణ బాగుంటుంది, రోగు కరిగిపోతుంది. ప్రాణాయామము, ధ్యానానికి నేను కొంచెం యాడ్ చేసింది. అష్టాంగ యోగంలో 3 గురువు గారు కూడా యాడ్ చేశారు. గురువు గారు ధ్యానం అంటే చేయమన్నారు, శాకాహారంగా. నేను గాలిని పీల్చండి వదలండి, అది పీల్చేది వదిలేదు. మీరు ఏమి ఏదో గొప్ప గొప్ప అవి నేర్చుకునే వాళ్ళు భద్రిగా ఇక్కడ నేను చేసేవాడిని, మీకు తెలియకుండా చేయొద్దండి అవసరంగా. గాలి నెమ్మదిగా 10 సార్లు 11 సార్లు పీల్చండి వదలండి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేయండి, ఏం పర్వాలేదు. పొద్దున్న చేసుకుంటామంటే చేసుకోండి, లేదా ఎప్పుడైనా చేసుకోండి. అలా పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది, ఆ ప్రాణశక్తి ప్రతి కణానికి ఉంటుంది. ఒకవేళ అది కాలేదంటే నాకు ముద్రా యోగా అనేటువంటిది కూడా అలవాటు. సో ఇది ప్రాణముద్ర అంటారు. ఈ ప్రాణముద్ర అనేది ప్రతి కణానికి శక్తి అందిస్తుంది, విటమిన్స్ లోపం ఉన్నా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే డెఫిషియన్సీస్ లోపాలు ఉన్నాయో అవి సవరిస్తుంది. ఆకలి ఏ ఫుడ్ లేకపోతే దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ అంటే దానికి సంబంధించింది నివారణ చేస్తుంది. దప్పిక ఉండేదాన్ని కూడా నివారణ చేస్తుంది. ఇవి శివుడి నుంచి వచ్చినటువంటి ముద్రలు, అవతార ముద్రలు. ముద్రల్లో స్వామి ఉంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మవారు ముద్రలో ఉంటారు, అయ్యవారు ముద్రలలో ఉంటారు. మనం మాత్రం ముద్రలు పాటించము. ముద్రల గురించి మీరు యూట్యూబ్లో కొట్టే కుంకాలుగా వస్తాయి. డాక్టర్లు నయం చేయండి, ముద్రలు నయం చేస్తాయి. అర్ధగంట పెట్టుకోలేదు ముద్ర. ప్రతి రోగానికి ఒక ముద్ర ఉంటుంది, ప్రతి దానికి ఒకటి ఉంటుంది. మీరు పెట్టుకోవాల్సింది ఈ ముద్ర, దీని పేరు ప్రాణముద్ర. ఎప్పుడు ఒక ఎంతసేపు పెట్టుకోవాలి, 5 నిమిషాలు కానీ అర్ధగంట కానీ పెట్టుకోవాలి. దీనివల్ల శక్తి కంకణానికి అందుతుంది. వీలైనప్పుడు టీవీ చూస్తూ కానీ నడుచుకుంటూ కానీ కూర్చొని కానీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మీకు దట్ ఈస్ లెఫ్ట్ టు యూ.